బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో కవితకి బిగ్ షాక్ తగలబోతోందా? కవిత టీఆర్ఎస్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయొద్దని ఈసీకి లేఖ రాసుకొచ్చింది తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి పార్టీ. ఆ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఒక లేఖ రాసుకొచ్చారు. 2023లోనే రిజిస్టర్ అయినటువంటి తెలంగాణ రాజ్య సమితి పార్టీ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నామంటున్నారు ఆయన. 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చెప్పారు గతంలోనే. టీఆర్ఎస్ అనే పేరుపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయంటున్నారు బాలరంగం. టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్తోనే కవిత ప్రచారం చేస్తోంది అని బాలరంగం అంటున్నారు. దానివల్ల నా పార్టీకి నష్టం కలుగుతోంది అంటున్నారు బాలరంగం. సో తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ ఇంకేదైనా అనే పేరుతో ఏ పార్టీలు వచ్చినా కూడా ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీ ఆవిర్భవించి ఒక ప్రకటన కవిత దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి బయటకు వచ్చి మేము కూడా పార్టీలు పెట్టాం, మాకు నష్టపోతాం, మాకు గుర్తులు వచ్చాయని చెప్తున్నారు. 2 రోజుల వరకు ఎక్కడ కూడా రాలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ రకరకాల పేరుతో టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చిన పార్టీల వెనక ఉన్నారనేది అటు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కవిత పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట. సో ఏదేం జరిగినా టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఎవరికి ఇవ్వకూడదు అనేది మొన్నటి వరకు నరాల సత్యనారాయణ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే పేరుతో ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును సో ఎవరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు బాలరంగం టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితితో నేను 2023లో పార్టీ పెట్టుకున్నా, 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన, సిలిండర్ గుర్తు కూడా వచ్చింది కాబట్టి ఈ అబ్రివేషన్ ఎవరికి ఇవ్వకూడదు, కవిత కూడా ఆ రకంగా ప్రచారం చేస్తూ నాకు నష్టం జరిగింది నా పార్టీకి అని చెప్పి బాలరంగం ఈసీ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకొక సమాచారం ఏంటంటే ప్రస్తుతానికి మొన్న జగిత్యాల సభలో జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీలో చేరారో బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజున హరీష్ రావు కానీ, వద్దిరాజు రవిచంద్ర కానీ, ఇంకొక కీలకమైన నేత బోయినపల్లి వినోద్ కుమార్ వీళ్ళెవరు కూడా ఆ సభలో లేరు. ఆ సభలో లేకుండా కేవలం వారంతా కూడా డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అని చెప్పేటువంటి వాటిని వాళ్ళని అడిగినప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టే వాళ్ళు ఏం చెప్పారంటే మేము కాళేశ్వరం విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ మాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టుకు వెళ్ళాం కాబట్టి ఒకవేళ హైకోర్టులో కనుక ఆ కేసు వీగిపోతే మేము దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి మేము అడ్వకేట్ సుందరం గారిని కలవడానికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన కథ వేరన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిశారని, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే రిట్రైవ్ చేయబోతున్నాం కాబట్టి ఆ రిట్రైవ్లో భాగంగా మాకు టీఆర్ఎస్ని మాకే హోల్డ్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కూడా మీకు మెయిన్ నేమ్ ఏంటి? తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. మీ పార్టీల పేర్లు వేరువేరుగా ఉన్నాయి. తెలంగాణ కామన్గా ఉన్నప్పుడు కూడా రక్షణ సమితి, రాజ్య సమితి, రాష్ట్ర సేన, రాష్ట్ర సమితి ఈ పేర్లు ఉన్నాయి. సో మాకు కావాల్సింది ఒరిజినల్ నేమే, ఆధార్ కార్డ్ నేమే, కానీ మీ ఇంట్లో పప్పి, నాన్న, కన్నా, బుజ్జి అని పిలుచుకున్నట్టుగా నిక్ నేమ్స్ మాకు వద్దు. అబ్రివేషన్ ఏదైనా కానివ్వండి, మేము టీఆర్ఎస్ అనేది మీరు పెట్టుకున్న పేరు, అది మాకు వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి రిజిస్ట్రేషన్ మాత్రం ఉంటుందనేది ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వచ్చిన సమాధానం అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి ఇంకా టెక్నికల్గా ఉంటాయా, ఎలా ఛాలెంజ్ చేస్తారు ఏంటని తెలియాల్సి ఉంది. సో ఒకసారి కంటిన్యూ విత్ మా రిపోర్టర్ మధు ఉన్నారు సిద్ధంగా. మరి కాసేపట్లో మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఎవరైతే ఇప్పుడు కవిత పార్టీకి సంబంధించిన నాయకులు వారు కూడా జాయిన్ అవుతారు. మధు, సో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజ్య సమితి పేరుతో బాలరంగం ఆయన ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, 10 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, సిలిండర్ గుర్తు కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పేరు కవిత వాడుకుంటోంది, ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని లేఖ రాసుకొచ్చారు. అటు టీఆర్ఎస్ అనే పేరుని మళ్ళీ రిట్రైవ్ చేసేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ కూడా నిమగ్నమైనట్టు కనబడుతోంది 1-2 సార్లు వాళ్ళ నాయకుల మాటల్లో కానీ వాళ్ళ పార్టీలో జరుగుతున్న చర్చలో కానీ. సో ఏంటిది టీఆర్ఎస్ పార్టీ అనేది? ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన. ఈ గందరగోళ వాతావరణానికి తెరపడేది ఇప్పుడు. ఇంతకీ కవిత పార్టీ రిజిస్టర్ అయిందా కాలేదా? ఇప్పుడు బాలరంగం ఉద్దేశం ఏంటి? తెలంగాణ అనేటువంటిది సెంటిమెంటు, అట్లా ఆ సెంటిమెంట్ తోటే రాష్ట్రం సిద్ధించినటువంటి పరిస్థితి. గతంలో ఏర్పడ్డటువంటి పార్టీల పేర్లు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్లో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్లో విలీనమైన పార్టీలు కూడా తెలంగాణ సాధన సమితి, తెలంగాణ తల్లి పార్టీ ఇవన్నీ కూడా దాదాపు టీఆర్ఎస్లోనే విలీనమైనటువంటి పరిస్థితి ఆ సమయంలో. సో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టీలు టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో తర్వాత జరుగుతున్న పరిణామాల్లో టీఆర్ఎస్ పేరు అనేటువంటి హాట్ కేక్ జనాల్లో అందరికీ పరిచయం ఉన్న పేరు, అందరికీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు కావడంతో దానిపైన పెద్ద ఎత్తున చర్చ ఉంది.
టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిన వెంటనే తెలంగాణ రక్షణ సమితి అని, తెలంగాణ రాజ్య సమితి అని ఇట్లా పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. దాని వెనకాల ఈ పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారని చర్చ జరిగిన మాట వాస్తవం. కాకపోతే వీరందరికీ షాక్ ఇస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రిజిస్టర్ చేసుకున్నటువంటి కవిత సో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటూ రాత్రికి రాత్రి అసలు జాగృతి పార్టీ నాయకులకు కూడా తెలియకుండా తీసుకున్నటువంటి నిర్ణయంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిట తెరపైకి రావడంతో కాస్త షాకు గురేసింది. ప్రస్తుతం తుపాకుల బాలరంగం లేక కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. 2023లోనే పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మొత్తం దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఒకే పార్టీ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘానికి అప్పుడే లేఖ రాశాం. మమ్మల్ని గుర్తించింది ఎన్నికల సంఘం. కనీసం 5% సీట్లలో పోటీ చేయాలనేటువంటిది ఎన్నికల సంఘం మమ్మల్ని ఆదేశించింది అప్పుడు. సో దాంట్లో భాగంగా 10 స్థానాల్లో పోటీ చేశాం. సిలిండర్ కామన్ గుర్తు కేటాయించింది. మీరు ఒకవేళ 5% సీట్లలో పోటీ చేయకపోతే ఈ కామన్ సిలిండర్ గుర్తు మిగతా వారికి కూడా కేటాయిస్తామనేటువంటిది ఎన్నికల సంఘం గతంలో ఇదే తుపాకుల బాలరంగానికి చెప్పడంతో 10 సీట్లలో పోటీ చేశారు. సిలిండర్ గుర్తు వచ్చింది. సో రిజిస్టర్ అయింది. ఆ డేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ పేరిట కవిత వస్తున్నటువంటి ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వద్దు, మేము గతంలోనే రిజిస్టర్ అవ్వమనేటువంటి దాని డీటెయిల్స్ అన్ని లేఖ రాస్తూ ఎన్నికల కమిషన్కి లేఖ రాయడం అనేటువంటి ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్లీ మే 2వ తారీఖు రూపున ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే మే 2వ తారీఖున కవిత మీడియా ముందుకు రానున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ఒక సమగ్రమైన సమాచారంతో కవిత మే 2న ఈ టీఆర్ఎస్ పార్టీ ఏంటి, టీఆర్ఎస్ తోటే ముందుకు వస్తారా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిటనే ముందుకు వస్తారా, తెలంగాణ రాష్ట్ర సేన పేరిటనే ముందుకు వస్తారా, ఈ అసోసియేషన్ అనే వర్డ్ తొలగిస్తారనేటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కవిత ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత మే 2న మీడియా ముందుకు వస్తున్నారు. ఈ లేఖ వీటన్నిటిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ పేరిట 3 పార్టీలు రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. ఇదంతగా ఉండగానే బీఆర్ఎస్ కూడా ఫ్యూచర్లో మళ్ళీ టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందనేటువంటిది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. 10 సంవత్సరాలు దీన్ని ఫ్రీజ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సింబల్, ఈ పేరుకు సంబంధించినటువంటి సింబల్ కానీ ఈ పేరు కానీ మళ్ళీ ఫ్యూచర్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారాలనుకుంటే పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి ఆ కాపీని ఎన్నికల కమిషన్కి అందజేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అందజేసిన తర్వాత వాళ్ళు ఆ సింబల్ని, ఆ నేమ్ని మళ్ళీ వీళ్ళకే కేటాయించేలా నిర్ణయం తీసుకుంటుందా, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం తుపాకుల బాలరాజు ఈ స్టేట్మెంట్ చేయడంతో, ఎన్నికల కమిషన్కి లేఖ రాయడంతో చర్చ కొనసాగుతుంది. మే 2న కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా తుపాకుల బాలరాజు ఇచ్చినటువంటి ఈ లేఖ ఒక్కసారిగా సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ టీఆర్ఎస్ అనేది ఇప్పుడు రిజిస్టర్ అవుతుందా కాదా, ఏం జరుగుతుందో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఒకసారి షార్ట్ బ్రేక్ తీసుకున్నా, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. వెల్కమ్ బ్యాక్. ఇక టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన మొన్న 2 రోజుల క్రితం ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఈ పార్టీ ప్రకటన తర్వాత, కవిత అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో ఇతరత్ర పార్టీలు అంటే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి అని బయటకు వచ్చి ఈ సింబల్ మాది, టీఆర్ఎస్ అనేది మాది, ఎట్టి పరిస్థితుల్లో ఇది వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం, మేము కొట్లాడతామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. నరాల సత్యనారాయణ కానీ, తుపాకుల బాలరాజు కానీ. అసలు టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో ఒక భారీ సభ ఏర్పాటు చేసి రాజకీయ పార్టీగా అవతరించిన జాగృతి నాయకుల వర్షన్ కానీ, టీఆర్ఎస్ నాయకుల వర్షన్ తెలుసుకుని మనతో పాటుగా నరేష్ ప్రజాపతి ఉన్నారు, కవిత పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నరేష్ గారు, ఇప్పుడు మీ టీఆర్ఎస్ అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా వరుసగా షాక్లు ఎదుర్కొంటున్నారు.
సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా అంటే మీరు అనౌన్స్ చేయబోతున్నారని ఒక 2 రోజుల ముందే ఢిల్లీకి హరీష్ రావు వెళ్ళారని చెప్పి అక్కడ ఎలక్షన్ కమిషన్ ముందు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, మళ్ళీ అవకాశం ఉంటుందేమో అనే రకంగా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారని, ఒక సభలో కేటీఆర్ మాట్లాడారని ఇలా జరుగుతూ వచ్చింది. మీ పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి వీళ్ళంతా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు మీకు రానివ్వకుండా అడ్డుకుంటామని ఎలక్షన్ కమిషన్ వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. సో తెలంగాణ రాష్ట్ర సేనగా మీ వర్షన్ ఏంటి? నమస్తే అండి మనోజ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మేము ఎప్పుడైతే పార్టీగా ముందుకు వస్తామని చెప్తా ఉన్నామో ఈ రాష్ట్రంలో చురుకైన కదలికలు జరుగుతూ ఉన్నాయి. ఇటు అధికార పక్షం కానివ్వండి, ఇటు ప్రతిపక్షం కానివ్వండి. ఆ రోజు దాకా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం మేము టీఆర్ఎస్ వైపుగా అడుగులు వేస్తున్నాం, మారొచ్చు అనే ఒక సంకేతాలు వినిపించడం, ఎప్పుడైతే మేము చెప్పిన తర్వాత, ఎప్పుడైతే లీక్ మీడియా లీక్ వచ్చిన తర్వాత, మీడియా నుంచి కొన్ని సందేశాలు అందిన తర్వాత వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జరిగే ఈ ప్రయత్నాలు, ఈ కుట్రలు ఇవన్నీ మేము ఆల్రెడీ ఊహించినవే, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇట్లాంటి జరుగుతుంది మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మా పార్టీగా ఏం వ్యూహం రచించాలి, ఏం చేయాలనేది మాకు పక్కా ప్రణాళికతో ముందున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి ప్రయత్నాలు మంచిగా కావని చెప్పి సూచించదలుచుకున్నాం. ఎందుకంటే ఇంతకు చేసిన వాటి మీద ఈజీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయం కట్టుబడి ఉంటాం. అది మీరైనా, మేమైనా, ఏ పార్టీ అయినా. కానీ వారికి సాధ్యం కాదని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా, తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేసినట్టుగా, జగిత్యాల మీటింగ్ మరి వదులుకొని పోయి అడ్వకేట్ సుందరం గారిని కలిసినట్టుగా మీడియా కథనాలు చాలా చూసినాం మేము. అంటే ఎంతసేపటికి కూడా కవిత గారి పార్టీని ఆదిలోనే ఏదైనా చేస్తే మాకు కొంత బెనిఫిట్ అయితే ప్రయత్నం ఇటు అధికార పార్టీ, ఇటు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఈ పార్టీని ఏ రకంగా చేయాలి, ఆదిలోనే తుంచేయాలి, లేదా పేరు రాకుండా చేయాలి, లేదా ప్రజలకు వెళ్ళకుండా చేయాలి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా లేనిపోని అవమానాలు సృష్టించాలి, ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ మేము చూస్తూనే ఉన్నాం ఏ రకంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలో, సబ్జెక్ట్ పరంగా తిప్పికొడుతూనే ఉన్నాం. ఇంకెక్కడ ఏమి చేతగాక ఏం చేయని పరిస్థితుల్లో ఇట్లాంటి చేసేటప్పుడు భావిస్తా ఉన్నాం తప్ప మరొకటి లేదు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళడం దీని వెనక బీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారనే భావిస్తున్నారా మీరు? డెఫినెట్ గా మా అనుమానం అదే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు దాకా ఎవరు మాట్లాడినటువంటి వారు, మరి 2023లో రిజిస్టర్ చేసినటువంటి వారు, అంతకన్నా ముందు రిజిస్టర్ చేసిన వారు మేము పార్టీకి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు పోయారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ టీఆర్ఎస్ నేమ్ కనుక అబ్రివేషన్ అనేది ఈసీ పరిగణలోకి తీసుకోవచ్చు. జనరల్ గా పార్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ప్రజలకు వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వస్తుంది. ఒకవేళ అబ్రివేషన్ తీసుకుంటుందా లేదా అని నిపుణులు అడిగితే మాత్రం మాకైన సమాచారం ప్రకారం ఏంటంటే అబ్రివేషన్ బేస్ గా ఇవ్వరు. లాస్ట్ టైం కొత్త కోర్టుకి వెళ్ళి ప్రయత్నం చేశారు, కానీ ఆ రకంగా ఉండే అవకాశాలు లేవని చెప్పి మేధావులు చాలా మంది చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ఏప్రిల్ 25 తర్వాత మేము అనౌన్స్ చేసిన తర్వాతనే మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? మరి అంటే మీ ప్రయత్నం కంటే ముందే హరీష్ రావు ఢిల్లీ కూడా వెళ్ళారు, బట్ ఆయన వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ వరకు అనేది రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. కానీ అంతకంటే మునుపే నేను అనేది కూడా అదేంటంటే మొదటగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, అది సాధ్యం కాదని తేలిపోయింది. కాబట్టి మిగతా వాళ్ళ ప్రయత్నాలు వెనువెంటనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అనుమానం తావిస్తుంది. మాకు ఇంకా వేరేది ఏం లేదు. మొదటగా బీఆర్ఎస్ ట్రై చేసి అక్కడ సాధ్యం కాదని తెలిసిన తర్వాతనే మళ్ళీ మిగతా వాళ్ళతో ప్రయత్నాలు చేసినట్టుగా, వాళ్ళు కొంత ఊతం అందించే విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది తప్ప దీంట్లో ఇంకోట్లేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ తుపాకుల బాలరంగం గారు కూడా ఏప్రిల్ 25 తర్వాతనే ఎందుకు అడుగుతా ఉన్నారు? టీఆర్ఎస్ మరి అంతకు ముందు టీఆర్ఎస్ మాకు కేటాయించాలి ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఎందుకు ఈసీకి మొరబెట్టుకోలేదు? అంటే మీరు కూడా సేమ్ అబ్రివేషన్ తో వచ్చే విధంగా టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు షార్ట్ నేమ్ గా, కాబట్టి తనకు అబ్జెక్షన్ అంటున్నారు ఇప్పుడు ఆయన. అదే అంటున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు టీఆర్ఎస్ ని ఆపిచ్చింది కూడా బీఆర్ఎస్ కదా. మరి వారి మీద ఎందుకు మాట్లాడలేదు? వారి మీద ఎందుకు తిరగలేదు? ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా వారి మీద ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి జరిగిన కమిట్మెంట్స్ ఏం జరిగినాయి అది ప్రజలు తెలియాలి కదా. 25 తర్వాతనే మేము అనౌన్స్ చేసిన తర్వాతనే ఎట్లయినా ఈ పేరు రాకుండా చేయాలి. మీరు అనౌన్స్ చేయకంటే ముందే ఒక సభా వేదికగా కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే విజయాలు సాధించాం, టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు అద్భుతంగా ఉండేదని రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే మీరు టీఆర్ఎస్ అనౌన్స్ చేయబోతున్నారనే ఒక లీక్ తోనే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదం వాళ్ళు ఎత్తుకున్నారు అనుకోవాలా? ఇప్పుడు మేము అదే ప్రశ్నించాం. ఏమన్నామంటే మేము పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత టీఆర్ఎస్ అసలు కాదు ఇది నకిలీ అని మాట్లాడుతున్నప్పుడు, మరి ఇప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్ అడుగుతున్నారు కదా, అంటే బీఆర్ఎస్ నకిలీ అని మీరు ఒప్పుకుంటున్నారా? టీఆర్ఎస్ బాగుంది అది మాది అని మీరు పోతున్నప్పుడు టీఆర్ఎస్ నకిలీ అని మీరు ఒప్పుకున్నట్టే కదా, అది ప్రజలు చెప్పాలి కదా.
ప్రజలు ప్రతిపక్ష పార్టీలో కూర్చుంటే ప్రజలు తప్పు అంటారు. మీరు బీఆర్ఎస్ పోతే ప్రజలు ఏమనదు, మీరు టీఆర్ఎస్ కి వెళ్తే మన ప్రజలు ఏమనదు. మళ్ళీ పైగా అది కూడా ప్రజలు తప్పైనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ నిజంగా ప్రజలకు ఏం కావాలండి ఈరోజు? ఆనాడే ప్రజలంతా తిరస్కరించి చాలా మంది నాయకులు ఒప్పుకోలే బీఆర్ఎస్ పార్టీ కోసం మనం టీఆర్ఎస్ పార్టీగా ఉందామని. ఆనాడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మాదే టీఆర్ఎస్ మాదే అని అనడం అయితే తప్పు కదండి. ఒకటి ఇప్పుడు నాయకుడు మేము మొన్న ప్రశ్నించినాం ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ టీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ ఉంది, కేటీఆర్ బీఆర్ఎస్ ఇంకో ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఉంది. ఇంతకు మీరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటా? దానికి సమాధానం చెప్పమంటే ఎవరు చెప్పలేదు ఇంతవరకు కూడా. అంటే పార్టీ మారక ముందుకే రిజిస్ట్రేషన్ పూర్తి కాక ముందుకే వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి సిద్ధమైపోతా ఉన్నారు. కానీ మాకు నమ్మకం ఉంది, ఈసీ మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రజల్లో అయితే పూర్తిగా క్లారిటీ ఉంది. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి తెలంగాణ నింపుకున్న ఒక నాయకులు కావాలి, ఆ పార్టీ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ స్పందన చూసిన తర్వాత ఆ స్పందన తట్టుకోలేక వెన్నులో వణుకు పుట్టి ఈ ప్రయత్నాలు చేస్తామో తప్ప దీంట్లో ఏం పసలేదు. థ్యాంక్ యూ నరేష్ గారు. సో ఇది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ నాయకుల వర్షన్. సో టీఆర్ఎస్గా ఉన్నారా, అసలు మీరు బీఆర్ఎస్గా ఉన్నారా? మీ ట్విట్టర్ అకౌంట్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంకా టీఆర్ఎస్ అనే ఉంది. మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారా, బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారా? బీఆర్ఎస్గా మీరు మారిన తర్వాత టీఆర్ఎస్ ఇంకా మీకేందుకు? ఒకవేళ టీఆర్ఎస్గా మళ్ళీ మార్చుకుందాం అనుకుంటే బీఆర్ఎస్ నకిలీయా చెప్పండి. మీ ఆలోచన మీరు వెనక్కి తీసుకుంటారా చెప్పండి. సో తెలంగాణ రాష్ట్ర సేన పేరు అనౌన్స్మెంట్ తర్వాతనే భయం మొదలై ఇటువంటి రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన నాయకుల వర్షన్. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంత పెద్ద ఒత్తిడి మధ్యలో, ఇంత పెద్ద రాజకీయ రగడ మధ్యలో, ఇన్ని ఎత్తుగడల మధ్యలో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించగలుగుతారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మీరు కూడా సపోర్ట్ చేస్తారా? మీరేం సూచన ఇస్తారు? కామెంట్ చేయండి. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 600కి 597 సాధించి సంచలనం సృష్టించింది.